Hello, let us discuss the poem A Tiger in the Zoo. Before going to go through the poem, we have to observe the rhyming words here. So what is the rhyming scheme here? See the stripes. Stripes, we can name it A. So another word, case. It is not similar with the A, so we named it B. Again, quite. It is different కాబట్టి we named it C. You can see the race is similar with case. The rhyming word of case is race. So I named it B. ఇంకా చూడండి, again in this stanza, shadow I named it A. Again in the next line, this is the word grass. Both are not same, that is why I named it B. Again you see hole, that is, this is not similar with above 3, so I named it C. Again you see pass is similar with grass, so I named it D. See in this stanza, houses, I named it, in this stanza I named it A. Again the word edge, it is not similar with A, so I named it B. See next word, class, it is not similar with about 2, so I named it C. Again village, edge, both are similar, so I named it B. Here in every stanza, the poet followed this kind of poetic pattern, that is this rhyming scheme. The rhyme scheme of this poem is A, B, C, B. The rhyme scheme of this poem is A, B, C, B. See here also A, B, C, B. Another poetic device here, he stacks in his vivid. H, two consonants, same consonants appeared in same line. Next, should snarling, two consonants appeared in the same line. This kind of poetic device is called alliteration. See, it is about the difference between jungle tiger and zoo tiger. The tiger which lives in the jungle and tiger which lives in the zoo. The contrast amount, imaginary. Another poetic development is imaginary. So imaginary. Next చూడండి, ఇక్కడ quite raise. Quite అంటే ప్రశాంతత. రేజ్ అనేది ఉంటుంది కోపం. క్వైట్ ప్రశాంతమైన కోపం అంటే దిస్ ఈజ్ ఎ పారాడాక్స్. ఇక్కడ ఎలిటరేషన్, పారాడాక్స్, ఇమాజినరీ, 3 kinds of poetic devices మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ పోయిం సంగతి చూసినట్లయితే, see he stacks in his vivid stripes the few steps of his case on packs of velvet white in his white race. ఈ జూలో ఉన్నటువంటి సింహం చూసారా, పులుంది చూసారా, ఇదేంటి వివిడ్ స్ట్రైప్స్. దాని వివిడ్ స్ట్రైప్స్ చాలా వివిడ్ అంటే స్పష్టంగా క్లియర్ స్ట్రైప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్, ఎక్కువ అడుగులు వేయలేదు. అక్కడి నుంచి ఇక్కడ తిరగడం, ఇక్కడి నుంచి అక్కడ తిరగడం. దాని దగ్గర విస్తారంగా ఉండదు, ఫారెస్ట్ అంత విస్తారంగా ఉండదు జూ. ఆ కేజ్లో అక్కడక్కడ తిరగాలి. ఎలా తిరుగుతుంది అది కూడా, వెల్వెట్ చాలా స్మూత్గా ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది. అట్ ది సేమ్ టైం దాని ప్యాడ్స్ కూడా మృదువుగా ఉన్నాయి, చాలా సున్నితంగా ఉంది జూలో. సో దిస్ స్టాంజా టెల్స్ అబౌట్ ది జూ, a tiger in the zoo. See next stanza, he should be lurking in the shadows, sliding through the long grass. Lurking means పొంచి ఉండడం, that means he's trying to attack. లర్కింగ్ చేస్తుంది ఎక్కడ, నీళ్ళలోని, స్లైడింగ్, అక్కడ గడ్డి వంగు దగ్గర ఎలా పొంచి చూస్తుంది. దేనికోసం చూస్తుంది? హియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లాంట్ డీర్ పాస్,
బాగా బలంగా కండబట్టిన లేడీ వాటర్ హోల్ ఉంది కదా, ఆ వాటర్ హోల్లో నీళ్ళు తాగడం వస్తుంది. అది ఎప్పుడు వస్తుందా, దాన్ని ఎప్పుడు పట్టద్దామా అని ఆ గడ్డి వంగుని దాన్ని వేచి ఉండి ఒక్కసారి పడేస్తుంది. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఇన్ ద జంగల్. ఫారెస్ట్లో దానికి ఇది పాసిబుల్ అవుతుంది. ఫారెస్ట్లో దాని ఇష్టం, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెన్స్. దాన్ని నచ్చినట్టు తిరుగుతుంది, దాన్ని నచ్చినట్టు అటాక్ చేసుకుంటుంది, దాని ఆహారం అదే సంపాదించుకుంటుంది. ఇది ఫారెస్ట్ పర్సన్. He should be snagging around houses at the jungle's edge, bearing his white fangs, his claws, terrorizing. Terrorizing means భయకంపితం చేసేస్తుంటుంది. ఆ ఫారెస్ట్ ఎడ్జ్లోని ట్రైబ్స్ ఉంటారు కొంతమంది, ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి ఈ పాస్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాంగ్స్ మీన్స్ పార్లు పెద్ద అరుస్తుంటుంది, క్లాస్ ఆ పంజా విసురుతుంటుంది. అమ్మో ఆ నోటిని ఆ పంజాని చూసి భయపడిపోతారు జనాలు, ఆ అరుగులను చూసి భయపడిపోతారు. అమ్మో పులి అరుస్తుందిరా అని ఆ విలేజ్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అంటే దానికి అంతా స్వేచ్ఛ ఉంటుంది ఫారెస్ట్లో. ఈ స్టేజ్ కూడా ఫారెస్ట్కి సంబంధించిందే. నెక్స్ట్ చూడండి, బట్ హీఈస్ లాక్డ్ ఇన్ అ కాంక్రీట్ సెల్, హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ వాల్స్. బలం అంతా కూడా ఈ ఓచల వెనక బందీ అయిపోయింది. Stacking the length of his cage, ignoring visitors. Ignoring. అక్కడ మనకి అడవులో పులి వస్తుంటే ఇలా చూసి హాయ్ పులి అంటానంటే అనలేం కదా. ఇక్కడ మాత్రం ఈ జూలో అందరూ వస్తుంటే వచ్చారా చూసుకుంటే పట్టించుకోవట్లేదు. ఇగ్నోరింగ్ ద విజిటర్స్. విజిటర్స్ అసలు పట్టించుకోదు. అక్కడ ఆ గడ్డివామలో తిరుగుతుంది కదా. ఇక్కడ స్టాకింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఓచల్ని అసలు గడ్డివాముల కింద లెక్క మనకి దీనికి సుఖం లేదు. అవి గడ్డివాములు అంటే నేచురల్గా ఉంటాయి, ఇక్కడేమి అక్కడ ఆ సుఖం లేదు. స్ట్రెంత్ అంతా కూడా బిహైండ్ ది బార్స్, ఆ జైల్లో బందీ అయిపోయింది ఆ స్ట్రెంత్ అంతా కూడా. అది ఇదేంటిది జూలో సంగతి. నెక్స్ట్ ఇది జూ సంగతి. నెక్స్ట్ ఉంది, హియర్స్ ద లాస్ట్ వాయిస్ అట్ నైట్ ద patrolling cars. ఈ జూలోని ఈ ఎక్కడ జంతువులు పోతాయని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ చేస్తుంటారు, ఒక లైట్స్ కొట్టుకుని తిరుగుతుంటారు అవో లెక్క. అండ్ స్టేర్స్ అంటే గొడ్ల పగిన చూస్తూ ఉంటుంది ఆ తేలిపాగా ఎటు చూస్తుందో విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ అట్ ద బ్రిలియంట్ స్టార్స్. దాని కళ్ళు ఎలా ఉంటాయి, పులి కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి, చాలా చింతనిప్పుల్లా మెరిసిపోతూ ఉంటాయి. ఈ పెట్రోలింగ్ వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి అది ఎటు చూస్తుందట, నాకేమిటి కర్మ అని చెప్పి అలా ఎక్కడిపక్క చూస్తుంది. ఆ బ్రైట్ స్టార్స్, బ్రిలియంట్ అంటే బ్రైట్, ఈ బ్రైట్ ప్రకాశవంతమైన కళ్ళతో ప్రకాశవంతమైనటువంటి ఆ నక్షత్రాలను చూస్తూలా గడుపుతూ ఉంటుంది రాత్రిపూట జూలో. అంటే ఇక్కడ ఇట్ ఈస్ క్యాప్టివేటెడ్ ఇన్ ద జూ. సో ఇక్కడ ఈ పోయిట్ ఉద్దేశం ఏంటంటే, లెస్లీ నోరిస్ ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ ఉండవలసిందో అక్కడ ఉండాలి. వి షుడ్ నాట్ డిస్టర్బ్ ద హ్యాబిటేట్. ద టైగర్ ఈస్ ఎక్స్టెంప్డ్ ఇన్ ద ఫారెస్ట్. we should not kill its liberty. ఎవరి స్వేచ్ఛను మనం హరించకూడదు. అది క్రూరమృగమైనా సరే, అది వైల్డ్ యానిమల్ అయినా సరే, we should not kill its, we should not disturb its habitat. ఆ హ్యాబిటేట్ని చేయకూడదు. we should not spoil its liberty. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పోయిం రాయడం జరిగింది. థ్యాంక్ యూ.